జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో చెత్త సమస్యపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. రామాపురం డంపింగ్ యార్డ్ ను మంత్రి నారాయణ పరిశీలించారు. గత ప్రభుత్వం చెత్త నిర్వహణలో విఫలమైందని విమర్శించారు. ఏడాదిలో 85 లక్షల టన్నుల చెత్త తొలగించామని తెలిపారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ తో శాశ్వత పరిష్కారం సాధిస్తామని వెల్లడించారు. రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చడం లక్ష్యమన్నారు. పుస్తకంలో వేరుపా ఏమైనా పుస్తకం Any other feasible అందరూ అటువంటి ఒక్కొక్కరికి మమ్మల్ని చెప్తాను. ఓకే వెనకరా అలా కోరుకుంటాను తీసుకున్నా నేను ఎమ్మెల్యే గారికి కనపడుకున్నా కెమెరా అన్నా చెప్పాను. చెట్టుపల్లి గత ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసింది, చెత్త ప్రభుత్వం. కానీ చెత్త మాత్రం తేలా కుప్పలు కుప్పలుగా పేర్చేసిపోయింది 123 మున్సిపాలిటీస్లో. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ఎన్ని టన్నుల చెత్త ఉందంటే నేలపైన అంటే గ్రౌండ్ లెవెల్ పైన 85 లక్షలు ఉందని అధికారులు ఎస్టిమేట్ చేశారు. ఆ విషయం చెప్పటం అక్కడికక్కడే మాకు ఆదేశించారు. 2025 అక్టోబర్ 2కి అంటే 365 రోజుల లోపల ఈ చెత్త మొత్తాన్ని ప్రాసెస్ చేసి తొలగించాలని.
ఆ 85 లక్షల టన్నులు మా అధికారులు 2025 అక్టోబర్ 2కు పూర్తి చేశారు. అయితే గ్రౌండ్ కంటే కింద ఎంత ఉందని ఎస్టిమేట్ చేస్తే దాదాపు మొత్తం 153 లక్షల టన్నులని తేలింది. ఇంకా కూడా కొన్ని దగ్గర ఎస్టిమేట్ చేయాల్సింది. ఇంకొక 60,000 లేదంటే 1,00,000 టన్నులు ఉంటుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే 2 నెలల్లో దాన్ని పూర్తి చేయమన్నారు. దాని మీద ఈ 153 లక్షల టన్నులకి 85 లక్షల భాగంగా మిగతా దానికి టెండర్లు పిలిచాం. అది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. దానికి వేస్ట్ ఎనర్జీ పవర్ జనరేషన్ ప్లాంట్ ది బెస్ట్ సొల్యూషన్. అది 2014-19లోనే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు డెవలప్డ్ కంట్రీస్లో ఎలా చేస్తున్నారో అటు టోక్యోలో అటు సింగపూర్లో అనేక కంట్రీస్లో స్టడీ చేసి వారికి తెలిపిన తర్వాత వారు కూడా స్వయాన్ని చూశారు. టోక్యో వచ్చి స్వయాన్ని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చూశారు, సింగపూర్ వచ్చి స్వయాన్ని చూశారు. వెంటనే మన రాష్ట్రంలో కూడా 10 ఎస్టాబ్లిష్ చేయమని వారు ఆర్డర్ వేయటం, 10ని మొదలుపెట్టాం. అయితే ప్రభుత్వం మారేటప్పటికి 2 మాత్రం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. ఒకటి గుంటూరు, రెండోది విశాఖపట్నం. అవి 2 పూర్తయినాయి. మిగతా గత ప్రభుత్వం ఆపేసింది. ఇప్పుడు ఆ రెండిటి వల్ల ఒక్కొక్క దాంట్లో 1400 టన్నులు ప్రతిరోజు, అంటే గుంటూరు చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ పంచాయతీలో ఉండే చెత్త అంతా తీసుకొచ్చి దాంట్లో వేస్తున్నారు. అది బర్న్ అయిపోతుంది, దాంట్లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. 1400 2,800. ఈ రాష్ట్రంలో ఈరోజు 7,000 టన్నులు రోజుకు ప్రొడ్యూస్ అవుతుంది. 7,000లో 2,800 బర్న్ అయిపోతుంది. ఆ 10 ప్లాంట్లు కానీ కంప్లీట్ చేస్తుంటే 7,000లో 6,500 ఈరోజు చెత్త బర్న్ అయిపోయి ఇట్లాంటి కుప్పలు ఉండే కాదు. ఏది ఏమైనా మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక 6 ప్లాంట్లు శాంక్షన్ చేశారు. కాకినాడ, నెల్లూరు, విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప. ఎక్కడ ప్లాంట్ ఉంటుందో ఆ ప్లాంట్కు చుట్టుపక్కల 100 కిలోమీటర్ రేడియస్లో ఉండే మున్సిపాలిటీలైనా పంచాయతీలైనా మొత్తం చెత్తను తీసుకొచ్చి దాంట్లో వేస్తారు. దాంట్లో బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా అక్కడ చెత్త ఉండదు. ఈరోజు గుంటూరు ప్లాంట్కి పోతే వచ్చినట్టు బంకర్లు వేస్తారు, అది బర్న్ అయిపోద్ది. విశాఖపట్నం పోతే వచ్చినట్టు బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైనా కొద్దిగా మిగిలితే యాష్ బయటకు వస్తుంది, యాష్తో బ్రిక్స్ చేస్తున్నారు. ఈరోజు చైనాలో 1,100 ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్, 1,100. జపాన్లో 1000 ఉన్నాయి. ఇట్లా డెవలప్డ్ కంట్రీస్లో అంతా పాత సిస్టమ్ లేదంతా పోయింది. ఇప్పుడంతా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, పవర్ జనరేషన్. ఈరోజు మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు స్పెసిఫిక్గా చెప్పారు, టెండర్లు పిలిచున్నాయి. తిరుపతి అండ్ విజయవాడ రెండింటి టెండర్లు పిలిచున్నాయి. కడప అండ్ కర్నూలు టెండర్ అయిపోయి ఏజెన్సీ కూడా ఇచ్చాం, వర్క్ స్టార్ట్ చేశారు. కాకినాడ, నెల్లూరు కూడా అయింది. కాకినాడ అయితే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారు, వర్క్ జరుగుతుంది. నెల్లూరులో కూడా వర్క్ మొదలుపెట్టారు. తిరుపతిలో ఏదైతే అంతకుముందున్న డంప్ యార్డ్ అది క్లియర్గా అందే స్టార్ట్ చేయలేమంటే ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ చేశారు. అయితే దాంట్లో వచ్చిన ఆర్డీఎఫ్ పక్కన ఇస్తున్నారు. దీన్ని సిమెంట్ ఫ్యాక్టరీకి పంపించుకోవాలా. ఈ నెలాఖరు లోపల వాళ్ళు పంపిస్తామంటున్నారు. ఈ నెలాఖరు అయిపోతే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ వస్తుంది. దానివల్ల కనీసం ఒక 50 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. ఒక 50 మందికి ఉద్యోగాలు వస్తాయి. తర్వాత ఏ రోజు ఆ రోజు బర్న్ అయిపోతుందో ఆ విధంగా ఈరోజు గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల ఇలాంటి ఈరోజు 10 ప్లాంట్లు కానీ అయిపోయి ఉంటే చక్కగా ఎక్కడ అసలు డంప్ అనేది ఉండదు. మనకు వచ్చే జబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఒకటి ఈ సాలిడ్ వేస్ట్ ఏదైతే ఇట్లేస్తామో దానివల్ల జనరేట్ అయ్యే ఇన్ఫెక్షన్స్ ఒకటి మెయిన్గాను, రెండోది లిక్విడ్ వేస్ట్. అందుకనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో టాయిలెట్స్లో కానీ, బాత్రూంలో కానీ, కిచెన్లో కానీ ఏదైతే వాటర్ అక్కడి నుంచి బయటకు వస్తుందో దాన్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలన్నారు. అన్ని మున్సిపాలిటీలు ఎస్టీపీ ప్లాంట్కి టెండర్లు ఇచ్చాం. అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అక్కడక్కడ ల్యాండ్ సమస్య ఉంది, దానికి జిల్లా కలెక్టర్లు కూడా యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు. ఇవాళ చిత్తూరులో కూడా మాట్లాడితే కలెక్టర్ గారు ల్యాండ్ రెడీగా ఉంది, అది ఇస్తానన్నారు. ఈ విధంగా రాబోయే 2 సంవత్సరాల్లో ఉన్న 2 ప్లాంట్లతోటే మరొక 6 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కంప్లీట్ చేసి ఈ రాష్ట్రంలో వచ్చే 7,000 టన్నులు పర్ డే, అందులో 6,500 టన్నులు వీటిని లేసి బర్న్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పేరు నమస్కారం. మీరు చూసుంటారు గతంలో ఇక్కడ వేస్ట్ డంప్ ఏ విధంగా ఉన్నింది.
దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పెద్దన్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యంగా ఆ రోజు ఈ రోజు ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రులు మన అన్న అయినటువంటి నారాయణ సార్, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పెట్టి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ దాకా మన రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని ఒక సర్వే చేసి, ఆ సర్వే ద్వారా దీన్ని ఏ ఇండస్ట్రీకి తీసుకొని పోతే దీన్ని అవుతుందో లెక్కేసి దాని ద్వారా పంపించడం జరుగుతుంది. దానిలో భాగంగా టీడీడీ నుంచి కానీ, కింద ఉన్న తిరుపతి టౌన్ నుంచి కానీ, తిరుపతి రూరల్ నుంచి కూడా వచ్చిన వేస్ట్ అన్నిటిని కూడా ఇక్కడి నుంచి మారుస్తున్నారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఒక ఎనర్జీ ప్లాంట్ కూడా ఇక్కడ ఒక 6 నుంచి 10 ఎకరాలు పెట్టాలనే ఉద్దేశంతో సార్ గారు ఈరోజు నారాయణ గారు కూడా ఈరోజు చూడటం జరిగింది. దాన్ని తొందరలో ప్రారంభిస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని 100% క్లియర్ అవుతుంది. మన స్వచ్ఛాంధ్ర తరపున ఆ మిషన్ ద్వారా కూడా మన తిరుపతి రూరల్ మండలం ఉండొచ్చు, ఆనుకున్నటువంటి తిరుపతి టౌన్ కానీ, పద్మావతి టెంపుల్ది కానీ, లేదా టీడీది కానీ అన్నీ కూడా క్లియర్ అవుతుంది. అంటే దీనికి చెప్పేదానికి కారణం అంటే గత 2019-24 వరకు ఏ విధంగా చెత్త పెరిగిపోయింది, ఏ విధంగా డెవలప్మెంట్ లేదు, దీనికి ఒక నిదర్శనం. ఇవన్నీ ఇంకొక 6 నెలలు అన్నీ క్లియర్ అయ్యి మన ఈ రామాపురం